జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? అవకాశం రావాలే కానీ ఏ రంగంలోనైనా దూసుకుపోయే సమర్థత మన భారతీయుల దగ్గర పుష్కలంగా ఉండాలి. మొన్నటి వరకు అవకాశాలు లేక మన భారతీయులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అక్కడే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారన్నమాట. ఫలితంగా ఆ ఆవిష్కరణలో ఆయా దేశాలకు ఉపయోగపడేటి కానీ మన దేశానికి ఎంత మాత్రం కూడా ఉపయోగపడేటి కాదు. ఇంకంతే కదా, వీళ్ళు పోయి వాళ్ళ దేశంలో పనిచేసాయి, వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ మనకెట్ట ఉపయోగపడతాయి అంటే జ్ఞానం భారతీయులది, ఫలితం వచ్చేసి విదేశాలది అనమాట. అర్థమవుతుందా? 2014 ముందు వరకు మన దేశంలో ఈ రీసెర్చ్ ఫీల్డ్ అధ్వానంగా ఉన్నింది. మన దేశంలో రీసెర్చ్ చేయడానికి సరైన ల్యాబులు కూడా ఉండేటి కాదు. ఉన్న ల్యాబ్లలో ఈ రీసెర్చ్ చేసేవారికి సరైన ప్రోత్సాహకాలు లేదా స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు కాదు. చూడండి ఎంత దారుణమో. ఏదో తూతు మంత్రంగా ఈ ప్రక్రియ అయితే జరుగుతూ ఉన్నది. అందుకే మన దేశంలో అసలు ఈ రీసెర్చ్ ఫీల్డే అభివృద్ధి చెందిన కారణంగా మనం ప్రతి ఉత్పత్తి కోసం కూడా విదేశాలపైన ఆధారపడాల్సి వస్తూ ఉన్నది. అందుకే 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఈ రీసెర్చ్ ఫీల్డ్ మీద దృష్టి పెట్టింది. దేశంలో అధునాతనమైనటువంటి 40 రీసెర్చ్ ల్యాబ్లు నిర్మించినారు. అంతేకాకుండా ప్రతి ఐఐటిలోను ప్రతి ఎన్ఐటీలలోనూ ఈ రీసెర్చ్ ల్యాబ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఈ రీసెర్చ్ స్కాలర్స్కు ప్రతి నెల కూడా 75,000 రూపాయల స్కాలర్షిప్లను అందించే ఏర్పాట్లు కూడా చేశారు. రీసెర్చ్ చేసేటటువంటి ప్రతి స్కాలర్ కూడా అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పించారు. ఫలితంగా గత 5 సంవత్సరాల కాలం నుంచి మన దేశంలో కూడా ఈ రీసెర్చ్ ఫీల్డ్ అనేది అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అంతే కదా, ఏదైనా కూడా మనం ప్రయత్నం చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఫలితంగా మన భారతీయ యువ శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తారు. ఈ క్రమంలోనే గౌహతి ఐఐటికు చెందినటువంటి యువ శాస్త్రవేత్తలు కొత్త రోబోలను ఆవిష్కరించారు. వీటిని ఏఐ రోబోలు అని అంటారనమాట. ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనమాట. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో ఒక్కసారి చెప్తా, ఒక 2 ముక్కల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లు లేదా ఈ యంత్రాలు కూడా మనుషుల్లాగే ఆలోచించగలుగుతాయి, నేర్చుకోగలుగుతాయి, అలాగే సమస్యలను పరిష్కరించగలుగుతాయి అని చెప్పి అర్థం అన్నమాట. ఇది మనుషుల మేధస్సును అనుకరించే సాంకేతికత అన్నమాట. ఈ ఏఐ సాంకేతికలను ఉపయోగించి కంప్యూటర్లు లేదా యంత్రాలు ఈ డేటాను అయితే విశ్లేషించగలుగుతాయి, ఈ నమూనాలని గుర్తించగలుగుతాయి, అలాగే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాయి. ఇక ఉదాహరణకు ఈ పనులను ఆటోమేట్ చేయడం, అదేవిధంగా డేటాను విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించడం, కొత్త ఉత్పత్తులు అలాగే ఈ సేవలను అభివృద్ధి చేయడం అంటే ప్రయోజనాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అయితే పొందొచ్చు అన్నమాట. ప్రస్తుతం ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూరానే తిరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మీరు వింటానే ఉంటారు, ఏ ఏ ఏ ఎక్కడ చూసినా ఏ యాడ చూసినా ఏ పిల్లవాళ్ళు చూసినా ఏ పెద్దవాళ్ళు చూసినా ఏ ఉద్యోగస్తులు చూసినా ఏ ఎవరు చూసినా ఏ యాడబట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సరే, ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా, చైనాల మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు భారత్ కూడా ఈ పోటీలోకి దిగింది. ఈ క్రమంలోనే మన గౌహతి ఐఐటిలో డిఏ స్పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ ఉండదన్నమాట. దీనిని డిఎస్ఆర్ఎల్ అని అంటారు. ఈ డిఎస్ఆర్ఎల్ సంస్థ పూర్తి స్వదేశీయంగా ఏఐ రోబోలను అయితే తయారు చేసింది. మన అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిఘాను నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదు. అంటే మనకు పాకిస్తాన్తోనూ సరిహద్దు ఉండాలి, చైనాతోనూ సరిహద్దు ఉండాలి, బంగ్లాదేశ్తోనూ సరిహద్దు ఉండాలి. చెప్పాలంటే ఈ 3 కూడా మన శత్రు దేశాలే. ఈ విధంగా వివిధ దేశాలతో మనకు సరిహద్దులు అయితే ఉన్నాయి కదా. అక్కడ నిఘా అంటే మామూలు మాటలు కాదు. ఈ సరిహద్దుల పొడవున అడవులు, కొండలు, పర్వతాలు, లోయలు, నదులు ఎన్ని కూడా ఉంటాయి. దీంతో మన అంతర్జాతీయ సరిహద్దులను కాపాడుకోవడం మనకు ఛాలెంజ్గా మారిపోయింది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే మన గౌహతి ఐఐటి విద్యార్థులు ఈ ఏఐ రోబోలను తయారు చేశారు. ఇవి సరిహద్దుల వద్ద 24 గంటలు నిఘానైతే నిర్వహిస్తాయన్నమాట. మనుషుల చూపులో నుంచైనా కూడా శత్రువు తప్పించుకోవచ్చు, కానీ ఈ ఏఐ రోబోల కనుసన్నల్లో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అట్లుంటుంది నిఘా అనేది. సాంప్రదాయ భద్రతా వ్యవస్థలకు భిన్నంగా ఇవైతే పనిచేస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ, అంటే అది గాలికి కావచ్చు, దుమ్ముకు కావచ్చు, ధూళికి కావచ్చు, వానకు కావచ్చు, చలికి కావచ్చు, దేనికైనా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కూడా ఈ ఏఐ రోబోలు సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో ఈ ఏఐ
రోబోలను పరిశీలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం వచ్చే సంవత్సరం వీటిని భారత ఆర్మీలోకి తీసుకురానున్నారంట. అది ఆ విషయమా? ఎంత గొప్ప వార్త చూడండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన భారతీయ యువ శాస్త్రవేత్తల మేధస్సును అందరూ తెలుసుకోవాలి కదా, వీళ్ళు ఏం సాధించారనేది. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.